అని చెప్పారు కనుక ఈ జనాభా లెక్కలో ఆ పుట్టిన వారి పేరు తెలుసుకోవటానికి, అడ్రస్ తెలుసుకోవటానికి కైసరు చక్రవర్తి జనాభా లెక్కించండి అని చెప్పాడు. యేసయ్య పుట్టుక దినములలో జనాభా లెక్క వచ్చేసింది భూమి మీదకి. ఎంతమంది పుట్టారు అన్నది లెక్కించబడింది. లూకాసు సువార్త 2:1-2. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయబడినని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొట్టమొదటి ప్రజా సంఖ్య. హల్లెలూయా. అప్పుడు మనుషులకు జంతువులకు తేడా వచ్చేసింది. ఎంతమంది పుట్టారు, ఎంతమంది చూస్తున్నారు లెక్కలోకి వచ్చారు. యేసు ప్రభు పుట్టక మునుపు 4000 సంవత్సరాల క్రితము, ఆ 4000 సంవత్సరాల్లో ఎంతమంది పుట్టారో ఎంతమంది చచ్చారో తెలియదు. మనిషికి జంతువుకి తేడా లేదు. యేసు పుట్టిన తరువాత ఆ యొక్క కైసరును పరిశుద్ధాత్మని ప్రేరేపించినప్పుడు ఆయన పుట్టుక ఆధారముగా జనాభా లెక్క లోకంలోనికి వచ్చింది. అర్థమైన హల్లెలూయా. యేసు ప్రభువు మానవ అవతారిగా వచ్చాడు. అప్పటి వరకు ఎక్కడున్నాడు ఆయన? పరలోకములో దేవుడుగా ఉన్నాడు. ఆ వాక్యమే రక్తమాంసములు కలిగిన శరీరాన్ని ధరించుకొని లోకములోనికి నరవతారిగా వచ్చాడు. దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. కనుక ఆయన వచ్చాడు కనుక ఒక ఆధారం కావాలి. జీవాధిపతిగా లోకంలోనికి వచ్చాడు. మరి యోహాను అంటాడు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అదిగో. యేసును బట్టి సాక్ష్యం చెప్తున్నాడు. ఎప్పుడు వచ్చాడు తెలవాలి కదా. మన యేసు పుక్కిట పురాణాలు కాదు, కల్పిత కథలు కాదు, ఎవరికి తోచినట్టు వాడు రాసుకున్న గ్రంథాలు కాదు. మనం చదువుతుంది ప్రభువునకు ఒక చరిత్ర ఉంది. ప్రభు గురించి చెప్పబడింది, జరిగింది. ఆ జరిగిన దానికి ఆనవాలుగా రికార్డ్స్ ఉన్నాయండి. అందుకే మనం పాడతాం, కళ్ళ కానిది కలయు కానది గొల్లబోయుల దర్శనం